కేసీఆర్‌కి సంబంధించి పెద్ది సుదర్శన్ రెడ్డి దివంగత ఎమ్మెల్యే. ఆయన సంబంధించి కుటుంబ సభ్యులు పరామర్శించడం చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికొచ్చారు. కేసీఆర్‌కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఒక 5 అద్భుతమైన సభలు నిర్వహిస్తుంది. ఆ సభలతో చాలా వరకు ఈ పార్టీలో మార్పులు, జంపింగ్ జపాకులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వితిన్ 1, 1½ ఇయర్ తర్వాత మొదలవుతాయి. అది మీరంతా చూస్తారు. అయినా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే దూరంగా ఉండి పరిపాలన సాగించాడు. 10 ఏళ్ళు అద్భుతంగా పరిపాలించాడు అని ఎంతోమంది కితాబిచ్చారు. ఇవాళ చాలా వరకు చాలామంది పాలిచ్చే ఆవుని వద్దనుకొని ఒడ్డుపోయిన గొడ్డును తెచ్చుకున్నాము అంటున్నారు. ఎందుకంటున్నారు? కొంత మేరకు కొంతమందికి మంచి జరిగింది. అనుమానం లేదు. కానీ అంతా జరగట్లేదు కదా! సో, ప్రజలకి ఎప్పుడైతే మినిమమ్ గ్యారంటీతో ఇచ్చిన మాట కట్టుబడి అన్నీ జరుగుతాయో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం మీద విరుచుకుపడడమే జరుగుతోంది. అరే పసిపిల్లల కార్యక్రమంలో కూడా కేసీఆర్‌ని తిడుతూ కూర్చుంటే ప్రజలు గ్రహించరా? ఆ ఒక్కటి చెయ్యకుండా ఉంటే చాలు. అండ్ నా యొక్క విన్నపం ఏమిటంటే ప్రజలు చూస్తున్నారు, విద్యార్థులు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు. మనం మాట్లాడే భాష బావుండాలి. ఆ భాష దిగజారిపోతోంది. ఆ ఒక్కటి నా కోరిక ఏంటంటే చక్కటి రాజకీయం చెయ్యండి. ఆరోగ్యభరితమైన పోటీ చూసుకోండి. చక్కటి పోటీతో ముందుకెళ్ళండి. అంతే తప్ప మితిమీరిన నమ్మకంతో అనుకోకుండా జరుగుతున్న కొన్ని తప్పులకి ప్రాణం పోసి అవే నిజాలు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రేపవి బయటపడతాయి. కేటీఆర్ గూడా పెద్దికి సంబంధించిన దశదిన కర్మ సభ సంబంధించిన పాల్గొని కేటీఆర్ ఏమన్నారు? కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం పెద్ది కోరిక. పెద్ది చెప్పిన మాటలు గూడా ఇవే. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి చూడాలన్నారు. అవుతారు. దానిదేముంది? నెక్స్ట్ టర్మ్‌లోనే అవుతారు. అది అప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు కేసీఆర్ ప్రాభవం ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉంది. ఏదో ఊరికే ఎప్పుడు ఏ పాత సినిమా చూస్తాం, ఈసారి కొత్త సినిమా చూద్దాం అనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అలానే ఒక అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సినిమా ఏం అర్థమై చావట్లేదు. అరుపులు, గోలలు, కొట్లాటలు ఏమీ ఒక ఇది లేదు. దీని బదులు కాస్త ప్రశాంతంగా పాత సినిమానే చూసుకుందాం అని అనుకుంటున్నారు. రేపు అలాంటి నిర్ణయమే వస్తుందేమో. అప్పటిదాకా వేచి చూడాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను.